ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుందంట. మిల్కీ అంట హాయ్ అంట. చిన్న నా కలలు ఒక కాటికి కూలిపోయాయి. నా హృదయంలో నాకు చోటు లేదని తెలిసిపోయింది. ఒక చిన్న ఆశతో ఎదురు చూసా, కానీ నా ప్రేమకు తిరిగి రాయడం సాధ్యమా? ఓడిపోయా ప్రేమలో, కానీ నిన్ను మర్చిపోవడం నేర్చుకోలేకపోయాను. అమ్మో సూపర్. ఫుడ్డీ బాయ్ పాపం వాళ్ళకు కష్టపడి రాస్తున్నారు కదా, వాళ్ళకి ఇవ్వకుండా నీకు ఎందుకు ఇవ్వాలి? మిల్కీ నేను ఇది మిల్కీ నన్ను పట్టించుకోవడం లేదు. బాయ్ మిల్కీలు. మిల్కీ నేను నేపాల్ అల్లుడు. వామ్మో మిల్కీ గారు సూపర్. దినేష్ గారు పక్కా లవ్ ఫెయిల్యూర్ అని అర్థమైంది. అవును నిజంగా కదా, ఎంత బాగా రాస్తున్నారు. లాస్య అందుకే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా ఇంకొకరు ఫీల్ అవుతారు. సో ఆ ప్రైజ్ నాకు ఇవ్వండి. వాళ్ళు కష్టపడి మెసేజెస్ అంత బాగా చేస్తుంటే ఈజీగా ప్రైజ్ తీసుకోవాలని మన ఫుడ్డీ బాయ్ నిర్ణయించుకున్నాడు అనమాట కదా. ఫుడ్డీ ఇంకా రాస్తున్నారా కవితలు? పోయారు ఇద్దరు కనిపించలా. తేజ్ ఉన్నావా? తేజ్ వెళ్ళిపోయావా నువ్వు కూడా? ఫుడ్డీ బాయ్ గారు నేనున్నా, నాకు ఇవ్వండి గిఫ్ట్ అని. ఇప్పుడు నీకు కూడా ఇవ్వాలా గిఫ్ట్? స్వప్న నువ్వు నాతో ఉండాలనుకున్నా, నీడలా నిన్ను వెంటాడాలనుకున్నా, కానీ ప్రేమ అనుకున్నది మాయమైపోయింది. నువ్వు వెళ్ళిపోయిన దారిలో నేను ఒంటరిగా మిగిలాను. అయ్యో కన్య అయితేగా అంతేగా నాకు కూడా ఇవ్వచ్చు గిఫ్ట్. అయ్యో మీరిద్దరు నిజంగా సరిపోయారయ్యా. వాళ్ళు అంత కష్టపడి కవితలు రాస్తుంటే మీరు ఈజీగా కొట్టేయాలనుకుంటున్నారు. మమతక్క కోటి కాంతులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అమ్మవారి దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి. హ్యాపీ బర్త్డే అక్క. సుఖీ భవ, ఆయుష్మాన్ భవ. ఓ అబ్బా స్వామి, నిజంగా చాలా బాగా రాస్తున్నారా మీకు. తేజ్ ఐఎమ్ బాయ్ బ్రో, మీరు గర్లా? కాదు బాయే. శాండీ సందీప్ హాయ్ మా శాండీ, హవర్ యూ? ఎలా ఉన్నావు? బాగున్నావా శాండీ? దినేష్ బ్రో ఫీల్ అవ్వకు, రేపు ట్రై చెయ్యి. అవును రేపు ట్రై చెయ్యి. నేను కలుపుతానమ్మా మిమ్మల్ని ఇద్దరిని, ఓకేనా? తేజ్ ఓ ప్రైజా? ఇంకేమనుకున్నావమ్మా నువ్వు అసలు? ఫుడ్డీ బాయ్ ఐఎమ్ ఆల్సో బాయ్. స్వప్న నీ మాటల్లో నీ ప్రేమను వెతికిన, నీ చూపుల్లో నా ప్రతిబింబం కనపడలేదు. ఒక్కసారి నా పేరు పలకావని ఎదురు చూసా, కానీ నీ మౌనమే నాకు సమాధానం అయ్యింది. అయ్యో సూపర్ అమ్మ అసలు. తేజ్ ఐ అండర్స్టాండ్. కన్యా నేను ఏదో ఏమనుకున్నావు అయ్యా నువ్వు అసలు? ఐఎమ్ ఫెంటాస్టిక్, వాట్ అబౌట్ యూ? నేను చాలా బాగున్నానమ్మా. నువ్వు పెట్టిన కామెంట్కి నాకు అసలు అర్థం కాలేదు శాండీ. లైక్ చేశాండి. లాస్యా ఉన్నావా? రా లాస్యా, వెళ్ళిపోయావా? లాస్యా ఉన్నావా? లాస్యా శాండీ ఫంటాస్టిక్గా ఉన్నాను. ఉండు, వాళ్ళ కవితలు ఇంకా రాసుకొని వస్తారు. ఉండు, మనం ఎంజాయ్ చేద్దాం వాళ్ళ కవితలు అన్నీ చదివి. ఐయామ్ యాపిల్ అంట. హాయ్ నేపాల్ అల్లుడు. అమ్మో నేపాల్ అల్లుడు వెళ్ళిపోయిన తర్వాత అడుగుతుంది నేపాల్ అల్లుడు అని. ఇంకోసారి పొలంలో మొలకలు వచ్చాయి అనుకున్నారేమో. అవును నిజంగా నేను కూడా అలానే అనుకున్నా. నిజంగా నువ్వు కూడా అలానే అనుకున్నావు. తేజ అంట.